తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమంటే గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించి దానికన్నా. అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓరవలేని వారు శత్రువులు, లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా మేషరాశిలోకి వస్తారు. కాబట్టి మేషరాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం అంటే పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది. కాబట్టి మేషరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనబడుతోంది. అంటే ఆదాయం బాగా సంపాదిస్తారు మీరు, ఖర్చు కొంచెం తగ్గినా కూడా ఏదేమైనా కూడా లావాదేవీల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారికన్నా మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కూడా. ఈ సంవత్సరం ఈ గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా వ్యయ షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఏకాదశ పంచమ స్థానంలో తామనమూర్తిగా ఈ యొక్క సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భంగాలు, ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగాలు మారేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మారడం మంచిది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎక్కువగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ప్రమోషన్లు వాయిదా పడే అవకాశాలు, సరైనటువంటి జీతాలు పెరుగుదల కనబడటం లేదు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడులు బాగా అధికంగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు స్వల్పంగానే కనపడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. వచ్చిన ఉద్యోగాన్నే సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగపరంగా సమస్యలు, మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు కూడా పెద్దగా ఆదాయం కనపడటం లేదు. ఇక ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి నిరాశ కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా జాతకం పరిశీలన చేయించుకోండి. జాతకంలో ఉండేటటువంటి లగ్నం ఎక్కడ ఉందో, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి ఈ సంవత్సరం జాతకం యోగిస్తోందో లేదో తెలుస్తుంది. కాబట్టి అవసరమైతే వాటికి పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా విదేశీ ఉద్యోగం కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగం కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు వ్యాపారం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఏ సమస్యకైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వాటిని కూడా ఒకసారి చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసే ప్రయత్నం చేస్తాం, చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రధానమైన విషయం. ఇక విద్యార్థులకి ఈ సంవత్సరం అంతంత మాత్రమైన పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది.
చెడు స్నేహితులు, సెల్ ఫోన్ వ్యామోహాలు, గేమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం మొండి పట్టుదల కనపడుతోంది. వ్యాపారాన్ని ఎలాగైనా పెంచాలని, వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందాలని తాపత్రయపడతారు. కానీ ఆ కంగారులో చేసే తప్పుల వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారపరంగా లాభం కన్నా నష్టం ఎక్కువ చూసే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. వ్యవసాయదారులకి ఒక పంట లాభంతో పాటుగా ఒక పంట తీవ్ర నష్టాన్ని కలగజేసే పరిస్థితి కనపడుతోంది. వాతావరణ సమస్యల వల్ల కానీ, లేదా చీడల వల్ల కానీ, లేదా సరైనటువంటి వ్యవసాయపరంగా శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడతాయి. అలాగే పండినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కళాకారులకి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నిబద్ధతతో ఉండండి. డేట్స్ సరిగ్గా ఇవ్వలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అలాగే ఎక్కువగా వచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి సినిమాలు కానీ, లేదా వెబ్ సిరీస్లో కానీ, లేదా టీవీ సీరియల్స్లో కానీ అంతంత మాత్రమైనటువంటి విజయమే కనపడుతోంది, లేదా పేరు కనపడుతోంది, జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ప్రత్యర్థుల యొక్క బెడద, సమస్యలు ఎదుర్కోవడము, కేసులు ఎదుర్కోవడంతో పాటుగా ఎలక్షన్స్లో పాల్గొనే వారికి స్వల్ప అపజయం పాలయ్యే అవకాశం కనపడుతోంది, స్వల్ప మెజారిటీతోటి. అలాగే రాజకీయ పదవీ గండాలు కూడా కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాప్యాయతలు ఉన్నా కూడా ఇంట్లో సమస్యల వల్ల, లేదా చిన్న చిన్న వివాదాల వల్ల, అనుమాన ఆలోచనల వల్ల విడిపోయే అవకాశాలు, గొడవలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు, చికాకులు, అనుమాన ఆలోచనలతో పాటుగా ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులందరికీ కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, ఆలస్యంగా వివాహాలు జరగడం కానీ, లేదా మెంటల్ టెన్షన్లు పెరగడం కానీ, లేదా వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రేమించినటువంటి వ్యక్తులకే కాదు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా ఆలస్యంగా జరిగే అవకాశాలు, ఏదో ఒక కారణంగా వివాహ అవకాశం చెడిపోయే అవకాశం కనపడుతుంది. చెత్త జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం కనాలనుకునే వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత అయితే కనపడుతుంది. కాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు, లేదా ఏదైనా మెడిసిన్స్ వాడేటటువంటి వారు మాత్రం కొంచెం గర్భపరమైనటువంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విషయంలో ఇబ్బందులు కనపడతాయి కాబట్టి జాగ్రత్త. ఈ సంవత్సరం విదేశాలు వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్పొచ్చు. ఈ సంవత్సరం నూతన గృహం కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. భూములు కొనడం కానీ, లేదా భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, తక్కువ ఖరీదు వాహనాలని, తక్కువ ఖరీదు గృహాలను ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త తీసుకోవాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా, లావాదేవీలు జరిపేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు బాగా పెరగడం కానీ, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పడడం కానీ, లేదా ఏదో రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో హాస్పిటల్కి తిరగడం కానీ కనపడుతుంది. వృధాగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ కేర్ తీసుకోండి, వ్యాయామం చేయండి, రాత్రి తొందరగా పడుకోండి. అలాగే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు తినడం మానేయండి, పౌష్టికమైన ఆహారం తినండి. ఈ సంవత్సరం రుణ బాధలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈఎంఐల ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ చేసే రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనవసరమైన రుణాలు, దుబారా ఖర్చులు చేయకండి. ఆన్లైన్ షాపింగ్ని తగ్గించుకోండి. ముఖ్యమైనటువంటి ఇంట్లో శుభకార్యాలకు, వాహనాలు లేదా వ్యాపారాలు పెట్టడానికి, గృహాల కోసం చేసే రుణాలు తప్పులేదు. ఇక వాహనాలు మార్చడం కానీ, కొనడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే వాహన సౌఖ్యం కనపడుతోంది, ప్రయాణ సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ప్రేమించిన వాళ్ళతో ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ప్రయాణాలు చేయొచ్చు. అలాగే పుష్కర యాత్రలకు కానీ, చార్ధామ యాత్రలకు కానీ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం అనవసరమైన కోరికలు, శారీరక వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు బాగా పెరిగిపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకోవాలి. స్త్రీలకి ఈ సంవత్సరం పరపురుష వ్యామోహంతో పాటుగా కుటుంబ వివాదాలు, అనుమానపు ఆలోచనలు, భర్తతో సౌఖ్యం లేకపోవడము, పిల్లల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట ఒడిదుడుకులు, ఉద్యోగ భంగాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపారాలు చేసే చోటుగా అంతంత మాత్రమే లాభాలే కనపడుతుంది. అన్ని విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9, 1గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీకు ఈ దోషాలన్నీ పోయి శుభంగా ఉండాలంటే కనుక కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, కార్తవీర్యార్జున హోమము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రధానమైన విషయం. లేదు మేము ఇంట్లో చేసుకునే పరిహారాలు ఏమైనా చెప్పండి అన్నట్లయితే కనుక ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల, మీకు ఇంట్లో చేసుకునే పూజల వల్ల కూడా ఈ యొక్క సమస్త దోషాలు తొలగి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పూజలన్నీ కూడా చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక
ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి